శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో మొదటి శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే ఇవాళ మొదటి శ్లోకం ఏమిటి? పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మనయ సర్వే. ఇక్కడ రెండు వస్తాయండి, మునయ సర్వే మనయ సర్వే అని. సర్వే పరాం సిద్ధిమితో గతాః. రెండోసారి పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. అంటే అత్యుత్తమమైనటువంటి పరమజ్ఞానం నీకు మళ్ళా చెబుతున్నానయ్యా. ఈ పరమమైనటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని సంసార బంధం నుంచి విముక్తులు చేయడానికి కావలసినటువంటి సందేశాన్ని నీకు ఇస్తున్నాను అని అర్జునుడికి చెప్తున్నాడు. ఇక రెండవ శ్లోకం, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః. సర్గే అపి నోపజాయంతే ప్రళయే న వ్యదంతి. అంటే ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు నా స్వరూపాన్ని పొందుతారు. అటువంటి పురుషులు సృష్టిలో మళ్ళా జన్మించరు, ప్రళయకాలంలో బాధపడరు. ఇది మూడో శ్లోకం, మమ యో నిర్మ హుద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఇక్కడ ఏమిటండి, జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు మనకి అటువంటి పురుషులు సృష్టిలో మళ్ళా జన్మించరు, ప్రళయకాలంలో కూడా బాధపడరు. మూడో శ్లోకం, మమయో నిర్మిహుద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, మహాబ్రహ్మ రూపమైనటువంటి మూల ప్రకృతి సర్వప్రాణులకి జన్మస్థానం. దానిలో సముదాయ రూపమైనటువంటి బీజాన్ని ఉంచుతాను, అంటే స్థాపిస్తాను. ఈ జడచేతన సంయోగం వల్లే సర్వభూతాలు ఉత్పత్తి జరుగుతాయి. తర్వాత నాలుగో శ్లోకం, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాః తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజప్రద పితాః. అంటే ఇక్కడ నానాయోనులలో జన్మించే ప్రాణులని తన గర్భంలో ధరించే మూల ప్రకృతి, ఆ ప్రాణులకు తల్లి, బీజస్థాపన చేసే నేనే వాటికి తండ్రి, తల్లి అనగా సర్వప్రాణులకు ప్రకృతి నేనే తల్లి, నేనే జనకుడని నేనే అని సర్వకాల సర్వావస్థలయందు సర్వజీవరాశుల పట్ల అంటే వృక్షాలు, పక్షులు, పశుపక్ష జీవరాశుల అన్నిటికీ, వృక్షాలకి, పర్వతాలకి, నదులకి ఒకటేమిటి, అన్నింటికీ కూడా మూలస్థానం ఉన్నది. ఐదోది, సత్వం రజస్తమో ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహినమవ్యయం. అంటే ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి సత్వరజస్తమో గుణాలు నాశములైనటువంటి జీవాత్మను శరీరాన్ని బంధిస్తుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయం సుఖసంఘేన బధ్నాతి జ్ఞానసంఘేన చానఘ. అంటే పాపరహితుడై ఈ మూడింట్లో సత్వగుణం నిర్మలమైనది కాబట్టి ప్రకాశమైనది, వికారరహితమైనటువంటిది. కానీ ఇది సుఖ సాంగత్యం వల్ల, జ్ఞానాభిమానం వల్ల మనస్సుని బంధిస్తుంది. 7వ శ్లోకం,
రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంఘేన దేహినం. అర్జున, రజోగుణం రాగాత్మకం, అది కామం, ఆసక్తుల నుండి ఉత్పన్నమవుతాయి అని తెలుసుకో. అది జీవాత్మని కర్మల యొక్క కర్మఫలాలని తాలూకా సాంగత్యాన్ని బంధిస్తుంది. తమస్త్వ జ్ఞానజం విద్ధిమోహనం సర్వదేహీనాం ప్రమాదలస్య నిద్రాభి తన్ని బధ్నాతి భారత. అంటే తమో గుణాలు సకల దేహాభిమానులు మోహితులంటే చేయబడతాయి, అజ్ఞానం వల్ల జనిస్తుంది. ఇది జీవాత్మని ప్రమాదాల నిద్రాదులతో బంధిస్తుంది. 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయంతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయాచ్యుత. సత్వగుణం జీవుడు తాలూకా సుఖాల్లో నిమగ్నం చేస్తుంది, రజోగుణం కర్మల పట్ల నిమగ్నుడుగా చేస్తుంది, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాదుల్లో ముంచివేస్తుంది. 10వ శ్లోకం. రజస్తమాచ్చావిభూయ సత్వం భవతి భారత రజస్తత్వం తమచ్చైవ తత్వం తమం సత్యం రజస్తదా. రజస్తమో గుణాలను నడిచి సత్వగుణం వృద్ధి చెందుతుంది, సత్వతమో గుణాలను నడిచి రజోగుణం వృద్ధి చెందుతుంది. అలాగే సత్వరజస్తమో గుణాలు తమోగుణం వృద్ధి అవుతుంది. 11వది. సర్వద్వారేషు దేహే యస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా యథా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. శరీర ఇంద్రియాల పట్ల అంతఃకరణంలో చైతన్యం వివేక శక్తి ఉత్పన్నాలైనప్పుడు ఆ జీవుడ పట్ల సత్వగుణం వృద్ధి చెందితేనే అవి అన్నీ కూడా ఫలదీకరణకు వస్తాయి. 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మాణమసమః స్పృహ రజస్యతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అర్జున, రజోగుణం వృద్ధి అయినప్పుడు లోభం, ప్రవృత్తి, ప్రాపంచిక విషయాల పట్ల స్వార్థబుద్ధితో సకామ భావంతో కర్మాచరణం, అశాంతి, వినయభోగముల యందు లాలన ఉత్పన్నమవుతూ ఉంటాయి. 13వ శ్లోకం. అప్రకాశో అప్రవృత్త్య చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. తమోగుణం అధికమైనప్పుడు అంతఃకరణంలో ఇంద్రియముల యందు వివేక శక్తి నష్టమవుతుంది. కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదం అంటే అంతఃకరణం మోహింపచేసే వ్యర్థ చేష్టలు, నిద్రాది ప్రవృత్తులు మొదలైనవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. 14వది. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం జాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణం వృద్ధి చెందినప్పుడు మనుష్యుడు మరణిస్తే అతడు ఉత్తమ కర్మలను ఆచరించిన చేరుడి నిర్మలమైనటువంటి స్వర్గాది దివ్యలోకాన్ని పొందుతాడు. 14వ 15. రజసి ప్రళయం గత్వా కర్మసంగీషు జాయతే తదా ప్రలీన స్తమపి. చూడండి, ప్రలీన స్తమసి అంటే ఇక్కడ ప్రలీన స్తమసి అంటే మరణించిన, ప్రలీన అంటే మరణించడం. మూఢయోనిషు తమసి అంటే తమోగుణం వృద్ధి చెందినప్పుడు మరణించిన మూఢయోనిషు పశుపక్ష కీటాది మూఢయోనుల యందు జన్మిస్తూ ఉంటాడు. 16వ శ్లోకం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్తత్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. అంటే శ్రేష్టములైనటువంటి కర్మలను ఆచరించడం వల్ల సాత్విక ఫలం అంటే సుఖం, జ్ఞానం, వైరాగ్యం మొదలైనటువంటి నిర్మలమైనటువంటి ఫలాలు కలుగుతాయి. ఇది 17వ శ్లోకం. సత్వాత్ సంధ్యాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదో మోహ తమసో భవతో ఆజ్ఞానమేవచ. సత్వగుణాల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, తమోగుణం వల్ల ప్రమాద మోహాదులు అజ్ఞానం తప్పకుండా ఉత్పన్నమవుతుంది. 18వది. ఊర్ధ్వం గచ్చంతి సత్యస్య మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామసాహ. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకాలు పోతాయి. రజోగుణ స్థితులైనటువంటి పురుషుల మధ్య మానవలోకము నుండే ఉంటారు. తమోగుణ కార్యకారం నిద్ర ప్రమాదాలాస్యందు స్థితులైన వారు అధోగతిని అంటే కీటక పశుపక్షాది యోనుల నరకాలను పొందుతారు. 19వ శ్లోకం. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యచ్చ పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. అంటే ద్రష్ట అయినటువంటి వాడు గుణములయందు వర్తిస్తూ ఉంటాడు. త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరని తెలుసుకుని త్రిగుణాలకు అతీతంగా సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైనటువంటి నా తత్వాన్ని తెలుసుకుంటాడు. 20వ శ్లోకం. గుణానేతాన అతీత్య
గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతం అశ్నుతే. దేహ ఉత్పత్తికి కారణ రూపములైనటువంటి ఈ 3 గుణాలు అధిగమించినటువంటి పురుషుడు జన్మ మృత్యు జర అంటే వార్ధక్య దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. 21వ శ్లోకం. కైర్లింగై త్రిన్ గుణనేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రిన్ గుణానతి వర్తతే. ఓ ప్రభు, ఈ 3 గుణాల్లోనే అతీతునైనటువంటి లక్షణాలేవి? అతని లోక వ్యవహార రీతి ఎలా ఉంటుంది? మనుష్యుడు త్రిగుణాలతీతుడికి ఉపాయమేమి? 22వ శ్లోకం. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. పాండవ, సత్వగుణ కార్యరూపమైనటువంటి ప్రకాశం, రజోగుణ కార్యరూపమైనటువంటి ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహం తనంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషించడు, అంటే వాటి గురించి విచారపడడు. అలాగే తొలగిపోయినప్పుడు వాటి కోసం కాంక్షించడు. 23వ శ్లోకం. ఉదాసీనావదాసీనో గుణైర్యో నిచాల్యతే గుణ వర్తంతే ఇత్యేవయో అవతిష్టతి వేంగతే. అంటే ఇక్కడ త్రిగుణాలకి వాటి కార్యరూపమైనటువంటి శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారాలకి ఏమాత్రం చలించకుండా త్రిగుణాతీతుడు ఉదాసీనుడిలాగా ఉంటాడు. గుణముల యందు ప్రవర్తిస్తూ ఉంటాయి. అతడు సచ్చిదానంద పరమాత్మ యందు ఏకీభావస్థితుడే ఉంటాడు. 24వ శ్లోకం. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్య ప్రియాప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థితి. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందు నిరంతరము స్థితుడై ఉంటాడు. సుఖదుఖాలను సమానంగా భావిస్తూ మట్టి, రాయి, బంగారముల పట్ల సమభావన కలిగి ఉంటాడు. ఈ మూడిట్ల పట్ల సమానంగా ఉంటాడు. 25వ శ్లోకం. మానవమానయో తుల్య మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సహ ఉచ్యతే. మానవమానాలయందు, మిత్రులయందును, శత్రువులయందును సమభావంతో ప్రవర్తించేవాడు, విద్యుక్త కర్మలను ఆచరించి కర్తృత్వాభిమానం లేనివాడు త్రిగుణాతీతుడవుతాడు. 26వ శ్లోకం. 26వ శ్లోకం. మాంచయ అవ్యభిచారణే భక్తియోగేన సేవతే సహ్ గుణాన్ సమతీత్య ఏతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్యమైనటువంటి భక్తి యోగం ద్వారా నన్నే నిరంతరం భజించేవాడు, ఈ 3 గుణాలని పూర్తిగా అతీతుడైన వాడు అయినటువంటి పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడు. 27వ శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యై కాంతికస్య చ. అంటే శాశ్వత పరబ్రహ్మ, అమృతత్వాన్ని, సనాతన ధర్మము, అఖండానందానికి నేనే ఆధారము అని దీని తాలూకా భావం. అయ్యా, ఇక్కడికి 14వ శ్లోకం పూర్తయింది. 14వ అధ్యాయం పూర్తయింది. దీని తాలూకా ఫలశ్రుతి మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. పార్వతి సమస్త భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదించే 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం తాలూకా మహత్యాన్ని తెలియజెప్పే కథను వినిపిస్తాను, జాగ్రత్తగా విను. సింహళ ద్వీపంలో విక్రమ బేతాళుడనే రాజు ఉండేవాడు. అతను సింహ పరాక్రముడు, కళానిధి. ఒకరోజు వేట నిమిత్తం ఉత్సాహంతో రాజకుమారులతో పాటు 2 ఆడకుక్కలను కూడా తీసుకుని అడవికి వెళ్ళాడు. వాడు వనానికి చేరిన తర్వాత వాళ్ళని చూసి ఒక కుందేలు భయపడి మహావేగంతో పరిగెట్టడం మొదలుపెట్టింది. రాజు ఒక కుక్కని విడిచిపెట్టాడు. కుందేలు ప్రాణభయంతో పరిగెత్తి అలసిపోయి ఒక కందకంలో పడిపోయింది. అందులో పడినా కూడా అది కుక్కని అందకుండా తప్పించుకుంది. పక్కనే ఓ మునీశ్వరుడు ప్రశాంతాశ్రమం ఉన్నది. అక్కడ లేళ్ళు, జింకలు నిర్భయంగా అన్ని చెట్ల కింద తిరుగుతూ ఉంటాయి. కోతులు కూడా కింద పడిన ఫలాలతోనే తృప్తి పొందుతాయి. ఇక్కడ సింహం ఏనుగులతో ఆడుకుంటున్నది. సర్పాలు నిర్భయంగా నెమళ్ల రెక్కలతో ఇముడుతున్నాయి. ఈ ఆశ్రమంలో వత్సుడనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉన్నాడు. అతడు జితేంద్రియుడు, శాంతచిత్తుడై నిరంతరం భగవద్గీత 14వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవాడు. ఆశ్రమంలో ఆయన శిష్యుడు ప్రతిరోజు ఆయన పాదపద్మాలకి భక్తితో కడుగుతూ, ఆ శిష్యుడు కూడా ప్రతిరోజు 14వ అధ్యాయాన్ని చదువుతూ ఉండేవాడు. ఆయన గురువు గారి కాళ్ళు కడిగిన నీళ్లతో ఆ కందకం ఏర్పడింది. అక్కడ మట్టి కూడా బురదగా ఉంది. అందులో పడిన వెంటనే కుందేలు ఒక దివ్య విమానాన్ని అధిరోహించి స్వర్గలోకం చేరిపోయింది.
కుక్క దాని వెంటబడుతూ వెళ్ళి వచ్చింది కదా. ఆ కందకంలో బురద కొంత కుక్క మీద పడింది. ఆకలి దప్పులతో ఉన్నటువంటి కుక్క కూడా వెంటనే రమణీయమైనటువంటి దివ్యాంగన రూపం ధరించి గంధర్వులు తెచ్చిన దివ్య విమానం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ముని శిష్యుడు తనలో తాను నవ్వుకున్నారు. ఈ రెండు జీవులు పూర్వజన్మ వైరం గురించి తలుచుకుంటే అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ దృశ్యాన్ని చూసిన రాజు కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. రాజు ఎంతో భక్తితో మునికి నమస్కారం చేసి, అయ్యా విప్రోత్తమ, ఆ కుందేలు కుక్క నీచ జన్మలెత్తిన జ్ఞానహీనులైన అవి స్వర్గానికి ఎలా వెళ్ళిపోయి? దీనికి గల కారణం ఏమిటి, దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు శిష్యుడు చెప్తున్నాడు, రాజా, ఈ ఆశ్రమంలో వత్సుడనే పేరు కలిగినటువంటి బ్రాహ్మడు మా గురువర్యులు ఉన్నారు. వారు గొప్ప జితేంద్రియులు. ఆయన అనునిత్యం భగవద్గీత 14వ అధ్యాయాన్ని పఠిస్తూ పారాయణ చేస్తూ ఉంటారు. గురువర్యులతో నేను కూడా శ్రద్ధగా ఈ అధ్యాయాన్ని చదువుతాను. నేను మా గురువు గారు కాళ్ళు కడిగిన నీళ్లు వల్ల ఏర్పడిన కందకం అది. ఆ కందకంలో పడిన కుందేలుతో పాటు బురద అంటుకున్న కుక్క కూడా స్వర్గలోకంకి ఆ అవకాశం ప్రాప్తించింది. అందుకే నాకు నవ్వు వచ్చింది. అందుకు ఇంకొక కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రత్యుదకం అనే గొప్ప నగరం ఉంది. అందులో కేశవుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ అతను కపటి. అతని భార్య పేరు విలోచన. ఆమె ఇష్టం వచ్చినట్లు తిరిగేది. అందుచేత అతడు కోపంతో జీవితాంతం ఇది బతికున్నా దీంతో నాకు విరోధమే కదా అనుకుని ఒకరోజున ఆమెను చంపేశాడు. ఆ పాపం వల్ల అతడు కుందేలై పుట్టాడు. ఆమె ఆడకొక్కగా జన్మించింది. జన్మాంతర వైరాన్నే ఇప్పుడు కూడా కనపడించారు. ఇది చెప్పాడు. పార్వతి, ఈ కథ వినేటువంటి శ్రద్ధాళువు అయినటువంటి రాజు కూడా ప్రతిరోజు భగవద్గీత గుణత్రయ విభాగ యోగం అనేటటువంటి 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదువుతూ అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకున్నాడు. ఇది అయ్యా ఇక్కడికి ఇవాళ 14వ అధ్యాయం ఫలశ్రుతితో పాటు సంపూర్ణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.